వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. అంటే జిగురు తగ్గిపోవడం వల్ల కొంచెం నడిచినా, లేదంటే కూర్చున్నా, లేచినా ఆ మోకాళ్ళ మధ్య ఏదైతే రాపిడి జరిగింది అంటే చాలు నొప్పి విపరీతంగా ఉంటుంది. అయితే ఇది గతంలో ఎలా అంటే ఒక 50+ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళలో కూడా ఒక 35+, 40+ నుంచి కూడా ఈ సమస్యని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సమస్య ఎందుకొస్తుంది? ఈ జిగురు తగ్గిపోవడానికి గల కారణాలేంటి? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఈ కాళ్ళ నొప్పులు, జిగురు తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వారికి ఏదైనా మంచి పరిష్కారం ఉందంటారా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? మోకాళ్ళ నొప్పులు గతంలో 65, 70 ఏళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఈ చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మోకాలు లోపల మనకి బేరింగ్లో గ్రీజ్ ఎట్లా ఉంటుందో అలాంటి ఒక గ్రీజు లాంటి పదార్థం ఉంటుంది. అది కొంతమందికి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల కీళ్ళ లోపల రాపిడి పెరుగుతుంది. రాపిడి పెరిగి నొప్పి వస్తుంది. నడిచేటప్పుడు కొంతమందికి కిర్రు శబ్దాలు కూడా వస్తాయి. తర్వాత కొంతమందికి అయితే కటకట శబ్దాలు వస్తుంటాయి. ఇంకా కొంతమందికి కీలు ఉబ్బిపోతుంది, దాంట్లో నీరు చేరుతుంది. మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా నరకయాతన. ఇక రాత్రిపూట నిద్ర పట్టదు. ఇది ఎట్లుంటుందంటే మోకాలు నొప్పులకి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వేస్తేనేమో అటు వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. నొప్పి ట్యాబ్లెట్లు ఒక 5 రోజులు 10 రోజులు వాడితే పర్వాలేదు, కానీ దీర్ఘకాలికంగా వాడితే కిడ్నీలు పాడైపోతాయి. ఇక పరిస్థితి ఎట్లుంటుందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. సరే, ఎందుకు కిడ్నీలు ఎందుకు పాడు చేసుకుంటాం అని చెప్పి రాత్రి జాగరణ చేస్తుంటారు. ఆ విధంగా ఈ రోజున మోకాళ్ళ నొప్పి అనేది చాలా ప్రధాన సమస్య అయిపోయింది. దీనికి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది దాంట్లోకి మోకాళ్ళ లోపల ఇంజెక్షన్ వేస్తారు. అది స్టెరాయిడ్ ఇంజెక్షన్. అది ఎంత తాత్కాలిక ఉపశమనమే. ఒక నెల రోజులు 6 వారాలు పనిచేసిన తర్వాత మళ్ళీ నేను ఉన్నానని చెప్పి వచ్చేస్తాను. ఇంకా కొంతమంది ఏదో బ్రహ్మాండం, దీనివల్ల అన్నీ తగ్గిపోతాయని చెప్పి వ్యాపార ప్రకటనలు టీవీల్లో, పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పిఆర్పి చికిత్స అని మొదలెట్టారు. ఆ పిఆర్పి చికిత్సకి ఎటువంటి ప్రయోజనం లేదు, శాస్త్రీయంగా అది ఉపయోగపడుతుంది అని ఎక్కడా నిరూపణ జరగలేదు. అనేక మంది రోగులు సొమ్ము పోయే శని పట్టే. వ్యాపార ప్రకటన చూడటం, ఆపరేషన్ అవసరం లేదు, రండి 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 పిఆర్పి అని ఫుల్ పేజ్ ప్రకటనలు, అది చూసి వెళ్ళటం. అది ఏమన్నా మామూలు ఖరీదా? పిఆర్పి చికిత్స మోకాలు మార్పిడి చికిత్స కంటే ఖరీదైంది. ఆ మోకాళ్ళ గుజ్జు ఆ పిఆర్పి ఇవ్వటం వల్ల పెరుగుతుందని ఎక్కడ ఆధారాలు లేవు. కనుక ఈ పిఆర్పి చికిత్స ప్రకటనలకే పరిమితం, కానీ ఫలితము మాత్రం 0. అట్లాగే ప్రముఖ ఎముకల డాక్టర్లు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వాడకూడని వైద్యము పిఆర్పి అని తేల్చి చెప్పేశారు. సరే, మోకాలు మార్పిడి చికిత్స అందరికి అవసరం లేదు. ఎక్కడో ఒకరికో ఇద్దరికో మోకాలు మార్పిడి చికిత్స అవసరం ఉంటుంది, అంతేగాని ప్రతి ఒక్కరికి అవసరం లేదు. కనుక మనం ఇప్పుడు ఆలోచన చేయవలసింది ఏంటంటే మోకాలు లోపల గుజ్జు పెరగాలి. గుజ్జు పెరిగితే అరాపిడి ఉండదు. మనం బేరింగ్లో గ్రీజ్ పెట్టగానే బండి నడుస్తుంది. వాహనం ఎట్లాగో మనది కూడా బేరింగ్, ఇదొక బేరింగ్ అనుకోండి, ఈ మోకాలు కూడా ఒక బేరింగ్. ఇంకో విషయం ఏంటంటే మనకు దేవుడు సృష్టించినప్పుడు మోకాలు ఎంత బరువు మొయ్యాలని చెప్పి పెట్టాడు, 75 కేజీలని. మనం 100-110 కిలోలు ఉంటే అది మొయ్యలేదుగా, అరుగుదల ఎక్కువ ఉంటుంది కదా. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సమస్య ముందు బయటపడిపోతుంది. అసలు బరువు ఎక్కువగా ఉండడానికి ఒక కారణం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది సరిగా పనిచేయనప్పుడు బరువు పెరిగిపోతారు. తినేది గుప్పిడను 100 కేజీలు 110 కేజీలు ఉంటారు.
అవును. వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు, నేనేం తినండి, ఇంతే తింటాను, ఇంతలా అయిపోయాను. థైరాయిడ్ రక్త పరీక్ష మనం ఒక ల్యాబొరేటరీకి వెళ్ళి మనంతరకు మనం వెళ్ళిపోవచ్చు. ఏం డాక్టర్ డబ్బులు ఇచ్చి రాయనవసరం ప్రిస్క్రిప్షన్ లేదు. ఏం అవసరం లేదు. వెళ్తాం, థైరాయిడ్ పరీక్ష T3 T4 TSH అనే పరీక్ష చేయించుకుంటే T3 T4 తగ్గినా TSH పెరిగినా ఇక థైరాయిడ్ లోపం ఉందని మనకు తెలిసిపోతుంది. సొంత వైద్యం వద్దు. ఈ థైరాయిడ్ సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇంకోటి కూడా మన ఇళ్లలో మెత్తటి ఉప్పు వాడతాం. మెత్తటి ఉప్పు తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పునే వాడాలి. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయటానికి ముడిసరు. ఎప్పుడైతే మనం ఉప్పులో అయోడిన్ లేదో కొన్ని కంపెనీలు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు అని రాస్తారు. అవును. ఎందుకు? మనకి నమ్మకమైంది, నాణ్యమైంది, గత 3-4 దశాబ్దాలుగా మంచి పేరు గల కంపెనీలు ఉన్నాయి. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్. నమ్మకంగా ఎంత ఉండాలో అంత ఉంటుంది. కనుక బరువు తగ్గవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. ఇప్పుడు దీనికి ఆపరేషన్ అంటే ఖరీదు ఎక్కువ. అవును. ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, రెక్కాడితే డొక్కాడిని వాళ్ళు వెళ్ళి ఈ ఆపరేషన్ చేయించుకుంటే కుర్చీలో కూర్చోవడం కుదరదు కదా. ఆపరేషన్ అయినా కుర్చీలో కూర్చోవాలి. ఆ బరువు పనులు చేయలేరు. తర్వాత అయిన తర్వాత తప్పనిసరిగా మనం వెస్ట్రన్ టాయిలెట్ కావాలి. కనుక ఇది గ్రామీణ ప్రాంతం వాళ్ళకి, శ్రామిక వర్గాల వారికి సూట్ అయ్యేది కాదు. ఇంకా 65-70 ఏళ్ళు వచ్చేసరికి షుగరు, బీపీ, గుండె జబ్బు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మత్తు ఇచ్చి అంత పెద్ద ఆపరేషన్ అవసరమా? తర్వాత ఈ మోకాలు మార్పిడి చికిత్సకి ఆరోగ్యశ్రీలో కూడా లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్లో కూడా చేయటం లేదు. అందువల్ల సామాన్యులకు, పేద మధ్యతరగతి వాళ్ళకి ఇది అందుబాటులో ఉన్న చికిత్స కాదు ఈ మోకాలు మార్పిడి చికిత్స అనేది. కనుక మనం ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తన వృత్తిలోకి మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళగలిగితే చేయించుకోవాలి. కానీ మరి వాళ్ళకి భుక్తి పోతుంది కదా ఈ చేయించుకున్న తర్వాత. అప్పో సొప్పో చేసుకున్నా కూడా తర్వాత షుగరు, బీపీ, గుండె జబ్బు ఇవన్నీ ఉన్న వాళ్ళకి మత్తు ఇచ్చేటప్పుడు రిస్క్ ఉంటుంది కదా. అందువల్ల దీనికి నొప్పి ట్యాబ్లెట్లు వాడితేనేమో కిడ్నీలు పాడైపోతాయి. అటువంటి పరిస్థితుల్లో లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక చక్కటి హెర్బల్ ఉత్పత్తి, ప్రకృతి ప్రసాదించిన వస్తువుల నుంచి తయారు చేశారు. స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ పేర్లోనే ఉంది. ఇది వాడితే మీరు స్మూత్గా నడవగలుగుతారు, చక్కగా స్మూత్ వాక్. దీంట్లో ఏమున్నాయి? షెల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ డి ఉంది, పసుపు ఉంది. పసుపులో కర్కుమెన్ ఉంటుంది. అట్లాగే ఇవన్నీ కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసింది. ఏది కూడా దీంట్లో కెమికల్ ఉండదు. ఇది ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, ఒక 3 నెలలు వాడాలి. ఈ ట్యాబ్లెట్లు వాడితే ఎంతో గొప్ప ఉపశమనం, అసలు అద్భుతమైన ఫలితాలు. మా అక్క నాకంటే 10 ఏళ్ళు పెద్దది. ఆమె కూడా మోకాలు మార్పిడి చేయించుకోవాలని అన్నీ సిద్ధమయ్యి ఒకసారి నన్ను సంప్రదిద్దామని వచ్చింది. ఇవి ఉన్నాయని చెప్పాను, వాడింది. 3 నెలలతో పూర్తిగా తగ్గిపోయింది. అంతకుముందు అసలు నడిచేది కాదు, మంచం ఎక్కేది, వంట చేసేది కాదు. ఇప్పుడు చక్కగా తన పని తను చేయటమే కాదు, మేము వెళ్ళినా కూడా వంట చేసి పెడతాం. ఇంకా ఎవరిదో రోగులు వాళ్ళు చెప్తుంటారు మాకు తగ్గిందని. మా ఇంట్లో మా అక్క నా కళ్ళ ముందు కనపడతా ఉందా. తర్వాత మళ్ళీ వస్తుందేమో అని అనుమానం అంటే ఆమె 1 సంవత్సరం అయింది వాడి, 3 నెలలు వాడింది. మళ్ళీ అవసరం లేకుండా పూర్తిగా తగ్గిపోయింది. కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, ట్యాబ్లెట్లు వాడినప్పుడే పనిచేస్తుందేమో, మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చేస్తుందేమో అని ఒక భయం ఉంటుంది. అలా వచ్చే భయం ఏం లేదు. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్తో పాటు స్మూత్ వాక్ ఆయింట్మెంట్, ఇది సహస్రయోగ తైల ప్రకరణం అనే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తయారు చేశారు. ఇది ఎలాంటిదంటే, ఇది మనం మోకాల మీద రాసుకున్న 2 గంటల్లో నొప్పి పూర్తిగా అదృశ్యం అయిపోతుంది.
ఒక ఆయన అయితే నాకు ఫోన్ చేశాడు. ఆయన రాత్రి 9ంటికి రాసుకున్నా అంట, 11ంటికి నొప్పి పోయిందంట. రాత్రి 11ంటికి ఫోన్ చేసి, డాక్టర్ గారు మీ రుణం మేము ఎట్లా తీర్చుకుంటామండి, నాది పోయిందండి పూర్తిగా అనేసి. అంటే 11ంటికి కూడా ఆయనకు ఆనందం అంత కలిగి పోయింది అని చెప్తున్నాడు. ఇది ట్యాబ్లెట్ ఏమో టైం పడుతుంది, అవి 3 నెలలు వాడాలి. ఇది ఒకసారే కాకుండా రోజుకు 4-5 సార్లు రాసుకోవాలి, అప్లై చేయొచ్చు. అంటే నెలకు ఒక ట్యూబ్ అవసరం ఉంటుంది. కనుక ఇది అసలు వెంటనే మనం ఒక ఇంజెక్షన్ వేస్తే, నొప్పి ఇంజెక్షన్ వేస్తే ఎలా లాగేస్తుందో నొప్పి, అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్మూత్ వాక్ ఆయింట్మెంట్. మహాబీర గింజలు. ఈ మహాబీర గింజలు అంటే వన తులసి గింజలు. ఇవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు. రాత్రిపూట ఒక గ్లాసులో, స్టీల్ గ్లాసులో 1 స్పూను గింజలు నానబెట్టి, రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఓకే. ఇది 3 నెలలతో ఆపకూడదు, తర్వాత మళ్ళీ తిరగబెట్టకూడదు. అంటే ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వాడినా ఎటువంటి నష్టం లేదు. ఈ 3 కూడా స్మూత్ వాక్ ట్యాబ్లెట్, ఆయింట్మెంటు, మహాబీర గింజలు, ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు వాడచ్చు. షుగరు, బీపీ ఉన్నవాడు, కిడ్నీ జబ్బులు ఉన్న వాడచ్చు. ఈ 3 వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మొత్తం ప్రకృతి నుంచి తయారు చేసిన వస్తువులు. ఇది మనకి 3 కూడా అమెజాన్లో ఆర్డర్ పెడితే ఆన్లైన్లో దొరుకుతాయి, లేదు లీ ఫార్మా కంపెనీ వాళ్ళది lehealthdomain.com వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు, లేదా 3 నంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మనకు పంపిస్తారు. ఓకే. ఇప్పుడు ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చా ఈ సీడ్స్? ఇది సాధారణంగా ఈ నొప్పులు 30-35 సంవత్సరాల పైబడిన వారికి వస్తాయి. స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం చిన్న వయసులోనే రావచ్చు. ఇది ఎవరు వాడినా కూడా ఎటువంటి నష్టం లేదు. ఇంకొక దీంట్లో మంచి గుణం ఏంటంటే, ఈ విత్తనాలు స్థూలకాయం ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. బరువును తగ్గించే గుణం ఉంది, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తరిమి కొడుతుంది. అవి కూడా దాంట్లో ఉన్న మంచి లక్షణాలు. ఇది మనకి ఈ ఫోన్ నంబర్లు 9100107481, ఇంకో నంబర్ 8977030218, 8977703018. మూడో ఫోన్ నంబరు 9502897374. ఈ నంబర్లు, ఈ వెబ్సైటు, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లు ఉంటాయి, లేదు స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. స్క్రీన్ మీద నంబర్లు ఉన్నాయి, స్క్రీన్ మీద వెబ్సైట్ అడ్రస్ ఉంది. వాటికి ఆర్డర్ పెట్టుకుని ఇవి 3 నెలలు వాడాలి. ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్, ఆయింట్మెంట్ 3 నెలలు వాడి, మహాబీర విత్తనాలు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడుకోవాలి. ఒకటి గమనించవలసింది ఏంటంటే, మా ఊర్లో దొరుకుతున్నాయండి, మా ఇంటి పక్కన బస్తాల్లో పోసి అమ్ముతున్నారని కొంతమంది వాడటం మొదలెట్టారు. నా దగ్గరికి వచ్చారు, అయ్యా ఏం పని చేయట్లేదు అన్నారు. ఈ దీంట్లో కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ ప్రపంచం కదా. బొప్పాయి గింజలు, ఎండిపోయిన బొప్పాయి గింజలను కల్తీ చేస్తున్నారు. ఇవి ఎండిపోయిన బొప్పాయి గింజలు, ఇవి 2 ఒకే రకంగా ఉంటాయి. కనుక ఆ సంచిలో బస్తాలు పెట్టి అమ్ముతున్నారు, చౌకగా కూడా ఇస్తున్నారు. కానీ ఇది నాణ్యమైన మహాబీర విత్తనాలు వాడితేనే ఫలితం ఉంటుంది. వాళ్ళు వాడి ఫలితం లేదన్నా నేను చెప్పే, ఇది ఈ కంపెనీ తెప్పించుకున్నారు, తేడా కనపడుతుందండి మాకు అని చెప్పి వాళ్ళే గమనించారు. కనుక ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ మహాబీర విత్తనాలు మీరు కొనేసి అవి మాకు తగ్గలేదు, ఉపయోగపడలేదు అనద్దు. ఇప్పుడు మీరు నేను చెప్పిన నంబర్లో తెప్పించుకోండి. ఇవి వాడారు, అసలు ఎక్కడ దాకా ఎందుకు. మా అక్క నాకంటే 10 ఏళ్ళు పెద్దది, ఆపరేషన్ చేయించుకుందామనే ఆలోచనలో ఉండి ఈరోజు ఎంతో సంతోషంగా, సుఖంగా, నొప్పి లేకుండా ఉందంటే ఇక కావాల్సిందేముంది.
కొన్ని లక్షల మంది వీటిని వాడి చక్కటి ఉపశమనం పొందారు. మోకాలులో గుజ్జు పెరగటము ద్వారా నొప్పి లేకుండా అనేక మందిని ఈ లీ ఫార్మా వాళ్ళు తయారు చేసిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఆయింట్మెంటు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఎటువంటి ఇంతవరకు ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు లేవు. ఇతర మందులతో కలిపి వాడినా కూడా ఎటువంటి రియాక్షన్ లేకపోవడం మరొక విశేషం. అలోపతి మందులంటే, ఇంగ్లీష్ మందులంటే అవన్నీ కెమికల్స్తో చేస్తారు. 1,00,000 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక ఈరోజు మనం మొక్కల నుంచి వచ్చిన వేర్లు, కాండము, బెరడు, మొగ్గ, పువ్వు, కాయ, గింజలు, ఆకులు వీటి నుంచి తయారు చేసిన మన పదార్థాలను హెర్బల్ ఉత్పత్తిలో వినియోగించడం ద్వారా అసలు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు. కనుక ఇదంతా ప్రకృతిని ప్రసాదించిన వస్తువులతో చేసిన మందులు. లక్షలాది మంది ఇది ఉపశమనం పొందటం అనేది విశేషం. ఇక ఏమీ అవసరమే లేదు. మళ్ళీ ఆపరేషన్ అవసరమే లేకుండా పూర్తిగా 100% ఉపశమనాన్ని ఇవ్వగలిగిన దివ్యౌషధం, పరమౌషధం ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తాం. సో చూస్తున్నారు కదండి, డాక్టర్ గారు మనకి చాలా మంచి మెడిసిన్ అనేది చెప్పారు. అంటే మెడిసిన్స్లో కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ న్యాచురల్ మెడిసిన్స్లో అయితే అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. మోకాళ్ళ నొప్పులు, గుజ్జు అరిగిపోయిన వాళ్ళకు కూడా ఇవి చాలా మంచి దివ్య ఔషధం లాగా పని చేశాయని చెప్తున్నారు. ఒక 3 ఐటమ్స్ అయితే చెప్తున్నారు. ఫస్ట్ మనం చూసినట్లయితే స్మూత్ వాక్, పేరులో ఉన్నట్టుగానే మనకి ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే గుజ్జు మళ్ళీ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పెయిన్ రిలీఫ్ కోసం ఈ స్మూత్ వాక్ అనేటువంటి ఆయింట్మెంట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా అందరికీ తెలిసిందే మహాబీర విత్తనాలు. సో అందరికీ బాగా తెలిసినటువంటి ఈ మహాబీర విత్తనాలు కూడా యూజ్ చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. అయితే ఇవి ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే మనకి డాక్టర్ గారు 3 వేస్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకటి ఏంటంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది. అలాగే ledomainhealth.com అనేటువంటి వెబ్సైట్ వీళ్ళు రూపొందించారు. సో ఈ వెబ్సైట్ నుంచి కూడా కొనొచ్చు. అలాగే స్క్రీన్ పైన మీకు 3 ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఒక 3 months యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల కోసం ఎవరైతే ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి తప్పకుండా యూజ్ చేసి చూడండి. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.